అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మ సంతృప్తి. రచయిత తనికెళ్ళ కళ్యాణి గారు. ఇక కథలోకి వెళితే, రేపు ఉదయం కలుద్దాం ఫ్రెండ్స్కి చెప్పి బ్యాట్ ఊపుకుంటూ ఇంటివైపు అడుగులేశాను. సన్నజాజి పందిరి దగ్గర అమ్మ. ఇంటికి రాగానే అమ్మ కనపడితే ఎవరికైనా ఆనందమే కదా. నేను సంతోషంగా ముందుకెళ్ళి పిలవబోయే లోపు ఆగిపోయాను. నా కాళ్ళు తడబడ్డాయి. కారణం, నా కంటికి ఎదురుగా కనపడిన అమ్మ కన్నీళ్ళు. అమ్మ పమిట కొంగుతో కన్నీళ్లు ఒత్తుకుంటే నా మనసు ముకిలించుకుపోయింది. ఆమె చాలాసేపు నుండే అక్కడ నిలబడిందని చాటుతూ పల్లెంలోని కాసిని సన్నజాజులే చెబుతున్నాయి. అమ్మ వాటిని కోసే నెపంతో తనలోని బాధను దాచుకుంటోందని అర్థం చేసుకున్నాను. అమ్మ, ఆత్మీయంగా పిలిచాను. అమ్మ తుల్లిపడింది. గబగబా పమిట కొంగుతో మొహం తుడుచుకుంది. నువ్వా చంటి? పువ్వులు కోసి వస్తాను పద అంది. చిన్నగా నన్ను అక్కడి నుండి పంపే ప్రయత్నం అది అని నేను గ్రహించాను. అమ్మ, నువ్వు లోపలికి వెళ్ళు, పూలు నేను కోసి తెస్తాను అంటూ పళ్ళెం అందుకున్నాను. పళ్ళెం మౌనంగా అందించి వెళ్ళబోయింది. అమ్మ, ఎంతో బాధపడితే కానీ నువ్వు కన్నీళ్లు పెట్టవు. నేను నీ చంటినే అనుకుంటే విషయం ఏమిటో చెప్పమ్మా అని అన్నాను. ఏమీ లేదురా, మా నాన్నగారు గుర్తు వచ్చి కన్నీళ్లు వచ్చాయి అంతే. అమ్మ లోపలికి వెళ్ళింది. నాకు అన్నయ్య గదిలో నుండి మాటలు వినబడ్డాయి. ఇంతకీ నువ్వు పెళ్ళికి వస్తున్నావా లేదా అన్నయ్య అడుగుతున్నాడు. చి, నా మూడంతా మీ అమ్మగారు పాడు చేశారు. నేను రాను, మీరు వెళ్ళండి వదిన కంఠం కోపంగా బదులిచ్చింది. ఎక్కడికైనా వెళ్తాననుకోగానే మీ అమ్మగారు రెడీ, ఈ కనకాంబరం రంగు పట్టుచీర కట్టుకొని వెళ్ళమ్మా, నా చంద్రహారం వేసుకుంటే బాగుంటుంది, తలలో ఈ మాల పెట్టుకో అంటూ నా ప్రాణం తీసేస్తున్నారు. నా అలంకరణ విషయంలో ఆవిడ జోక్యం దేనికి? నాకు ఇష్టమైనట్లు నేను ఉండాలనుకోనా? వదిన నిలదీస్తోంది. నాకు విషయం అర్థమైపోయింది. అమ్మ వెళుతున్నదల్లా ఏదో తప్పు చేసినట్లు నా వైపు చూసింది. నేను బరువుగా నిట్టూర్చాను. జానీ, మురళి మనం వెళ్ళకపోతే ఏమనుకుంటాడు? త్వరగా తెములు. అమ్మ పెద్దది, ఏదో అంటుంది, పట్టించుకోకు. వెంటనే తెమలాలి. చూడు, నువ్వేడిస్తే నేను చూడగలనా? అన్నయ్య మృదుత్వం అంతా వదిన దగ్గరేనేమో. నేను డ్రెస్ వేసుకొని వస్తాను సరేనా? వదిన 5 నిమిషాలయ్యాక వచ్చింది. పాపం మావాడు ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ఎంత కష్టపడ్డాడో. ఉత్త బడుద్దై ఇలాంటివాడు ఎందుకు పెద్దవాడిగా పుట్టాడో నా ప్రాణం ఎదురు తిరిగింది. అమ్మ ఎందుకు ఏడ్చిందో అర్థమైంది. పాపం, మా అన్నయ్యకి పెళ్ళైన ఏడాది నుండే మా అమ్మకి తాతగారు గుర్తు వస్తూనే ఉన్నారు. సన్నజాజులు కోసి నేను లోపలికి నడవడం, వదిన అన్నయ్య బయటికి రావడం ఒకేసారి జరిగాయి. చెమ్కీలా మెరుస్తున్న మోడ్రన్ డ్రెస్లో వదిన అంతకంటే మెరుస్తూ కనిపించింది. భుజం వరకు రాణి కట్ చేసిన జుట్టు అటూ ఇటూ కదులుతుంటే వయ్యారంగా ఒక చేత్తో సర్దుకుంటూ నా వైపు ఒక చూపు చూసి వెళ్ళింది. నన్ను దాటగానే అన్నయ్య వదిన భుజంపై చెయ్యి వేసి నవ్వుతూ ఏదో అంటూ వెళ్ళడం అమ్మ చూసింది. మా అమ్మ పేరుకి తగ్గట్టు నిజంగా మహాలక్ష్మి. ఆవిడ రాకతో తన జీవితం అదృష్టం వైపు మళ్ళిందని మా నాన్నగారు గర్వంగా చెబుతారు. అటువంటి అమ్మ కడుపున పుట్టడమే మా అదృష్టం అంటాను నేను. నుదుటిపై కుంకుమ, కళ్ళకు కాటిక, అమ్మ గడ్డం కింద కుడివైపు పెసరబద్దంతా నల్లటి పుట్టుమచ్చ. తెల్లటి అమ్మకి దిష్టి చుక్కలాగా ఉంటుంది. తలలో నిండుగా కనిపించే పువ్వులతో అమ్మ కలకలలాడుతూ ఉంటుంది. పసుపు రాసిన పాదాలతో అమ్మ ఇంట్లో తిరుగుతుంటే మాకు కన్నుల పండుగగా ఉంటుంది. వదిన వచ్చాక అమ్మ ఎంత సంబరపడిందో, ఎన్ని ఆశలు వదినపై పెట్టుకుందో నాకు తెలుసు. అమ్మాయి లేని నాకు కోడలే అమ్మాయి కదా, నా సరదాలన్నీ తీర్చుకుంటాను. కళ్ళల్లో జ్యోతులు ప్రకాశిస్తున్నట్లు మెరిసిన కనుదోయితో నాన్నగారితో ఎప్పుడూ చెప్పేది. ఏ విషయంలోనూ అతిగా ఆశలు పెట్టుకోకు, నాన్నగారు చిరునవ్వుతో హెచ్చరించేవారు. కలత అంటే తెలియని అమ్మ, బాధను ఎరుగని అమ్మ మా వదిన వచ్చాక వాటి రుచి చూస్తోంది. ఉదాసీనంగా అమ్మ వంటింట్లో వంట చేస్తుంటే సన్నజాజులు మాల కట్టడం నా వంతైంది. నేను మాల కట్టడం ఏమిటా అని ఆశ్చర్యం వద్దు. మా అమ్మ వెనకాల తిరిగే నాకు అమ్మ పనులన్నీ అలవోకగా వచ్చాయి. పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్నైనా నాకు ఆదివారం క్రికెట్ ఎంత ఆనందమిస్తుందో అమ్మ వెనక చేసే పనులు అంతకంటే ఆనందమిస్తాయి. బొద్దుగా ముద్దుగా పొడవుగా కట్టిన మాలను అమ్మకందించాను. అమ్మ నా వైపు ప్రేమగా చూసి అందుకుంది.
అన్నయ్య వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఎప్పుడు సోఫాలో వాలి నిద్రపోయానో నాకే తెలీదు. అమ్మ స్వరం నాన్నగారి గదిలో నుండి ఏడుస్తూ వినపడితే నాకు మెలకువ వచ్చింది. అమ్మా నాన్నగారు ఇంకా నిద్రపోలేదా? సమయానికి సరిగ్గా అన్ని పనులు పూర్తి చేసే స్వభావం అమ్మది. వాళ్ళు నిద్రకి దూరమై మదనపడుతున్నారా? మీరే చెప్పండి. తను తప్ప నాకు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు? తను చామనఛాయ రంగు పిల్ల, కనకాంబరం రంగు పట్టుచీరలో తను ఎంత బాగుంటుంది. ఆ చీర నిండా జరీ పుటాలే. ఆ చీర నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టం లేదని ఒక్క మాట అనవచ్చు కదా. అన్ని మాటలతో దులిపెయ్యాలా? జుట్టు కత్తిరించవద్దని, చక్కగా జడ వేస్తానని, పూలు పెడతానని అంటే వినదు. మగవాడిలాగా ఏమిటా భుజం పై వరకు వదిలేసి కత్తిరించిన జుట్టు? ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలనుకోవడం నా తప్ప? ఎంత ఈసడించి మాట్లాడిందో తెలుసా? అమ్మ ఏడుపుతో మాటలు పూర్తి చేయలేకపోయింది. నాన్నగారు అమ్మని ఓదారుస్తున్నారు. అన్నయ్య తలుపు కొట్టడం, నేను వెళ్ళి తీయడం, వాళ్ళు గట్టిగా కబుర్లు చెప్పుకుంటూ లోపలికి రావడం జరిగింది. నాన్నగారు పడుకున్నారు. సైలెంట్గా వెళ్ళు, నేను అన్నయ్యని హెచ్చరించాను. వదిన ఏదో అనడానికి సిద్ధపడితే అన్నయ్య వారించి వెళ్ళడం జరిగింది. నాన్నగారి గదిలో నుండి కూడా మాటలాగిపోయాయి. రాత్రి జరిగినది కల ఏమిటో అనే విధంగా అమ్మ ఉదయమే హడావుడిగా పనులు చేస్తూ కనిపించింది. విరిసిన ముద్ద మందారం లాంటి అమ్మ మొహం చూస్తూ దినచర్యలకు సిద్ధపడటం నాకిష్టమైన కార్యక్రమం. అమ్మ ఉల్లిగారెలు, అల్లం చట్నీ, శనగపప్పు చట్నీ చేసింది. కొందరు తీపి చట్నీ, కొందరు కారంగా ఉండే శనగపప్పు తింటారు. ఇంట్లో అందరి కోసం ఆలోచించే అమ్మను చూస్తే ఎంత ఓపిక అనిపిస్తుంది. వదిన చెప్పులతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. అమ్మ కొత్తలో చెప్పింది, దేవుడి గదిలోకి, వంటగదిలోకి, డైనింగ్ హాలులోకి చెప్పులు వేసుకొని నడవద్దని కొన్నాళ్ళు మానేసింది. మళ్ళీ ఈరోజు నాన్నగారు అమ్మ మొహాలు చూసుకున్నారు. అమ్మ మొహంలో చిన్నతనం స్పష్టంగా కనిపిస్తోంది. నాన్నగారు గంభీరంగా అన్నారు, అమ్మాయి జానకి, డైనింగ్ హాల్లోకి చెప్పులతో వస్తావేంటి? అది మంచి పద్ధతి కాదు. మీ సైన్స్ ప్రకారం చూసినా టిఫిన్ తినేటప్పుడు, అన్నం తినేటప్పుడు శుభ్రత పాటించాలి కదా. చదువుకున్న దానివి, అర్థం చేసుకో. వదిన వెనక్కి చూసింది. అన్నయ్య వస్తున్నాడు. ఇంకా ఆవిడ పాఠాలు అయిపోయాయి అనుకుంటే మీరు మొదలుపెట్టారా? ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండండి. ప్రతి విషయం భూతద్దంలో చూసి అంటే ఒప్పుకోను. నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, వదిన చిరాకుగా అంది. నాన్నగారు తేరుకోవడానికి 2 నిమిషాలు పట్టింది. ఆడపిల్ల కోసం ప్రాకులాడే మహాలక్ష్మికి నువ్వు ఆడపిల్లవు అవుతావనుకున్నాను. నీ ప్రవర్తన బాగుండలేదు, మార్చుకో. పెద్దవాళ్ళు చెప్పింది వినడం అలవాటు చేసుకో. నాన్నగారు అంత గట్టిగా ఏనాడు మా ముందు మాట్లాడటం తెలియలేదు. అన్నయ్య జానీ అని కొంచెం తగ్గమన్నట్లు పిలిచాడు. వదిన వెటకారంగా అడిగింది, నా ప్రవర్తన మార్చుకోకపోతే ఏమవుతుంది? నాన్నగారు అనేశారు, మాకు దూరంగా వెళ్ళిపోండి. మా ఎదురుగా ఉండి మమ్మల్ని బాధ పెట్టవద్దు. అమ్మ ఒక ప్రక్కన ఏమండి అని అన్నయ్య నాన్నగారు అని పిలిచినా ఆయన వినిపించుకోలేదు. గారెలంటే ఎంతో ఇష్టపడే నాన్నగారు తినకుండా వెళ్ళిపోయారు. మమ్మల్ని వెళ్ళిపోమ్మంటారా? అలాగే వెళతాం, మా ఇష్టం వచ్చినట్లు హాయిగా బ్రతుకుతాం అంటున్న వదినను అన్నయ్య వారించాడు. అమ్మా, ఏమిటమ్మా ఇదంతా అన్నాడు. ఏమిటా? అడుగడుగునా మీ అందరి అభిరుచులకి నేను అనుగుణంగా ఉండాలి. అదే ఆమె గారి కోరిక. మీరు వీళ్లను వదిలి వస్తారా రారా? వదిన నిలదీసింది. జానకి, మీ మామగారు కోపంలో ఏదో అన్నారు. ఆయనకి పిల్లలంటే ప్రాణం. ఎవరూ ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. అందరూ హాయిగా ఉండండి అంది అమ్మ బరువుగా. అమ్మ, జానకిది ఆవేశ స్వభావం. నీ పిల్లే అనుకోమ్మా అన్నయ్య అమ్మతో అంటుంటే శేఖర్కి ఒళ్ళు మండింది. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావురా? భార్యకి సర్దుకోవాలని చెప్పడానికి బదులు అమ్మకి చెబుతున్నావా? అసలు నీ అసమర్థత వలనే ఇవన్నీ వస్తున్నాయి. రౌతు మెతకవాడైతే గుర్రం దానిష్టం వచ్చినట్లు ఆడిస్తుంది. బాగా తెలుసుకొని ప్రవర్తించమని చెప్పు, శేఖరం గట్టిగా చెప్పాడు. చూశారా, గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిందంట. మీ తమ్ముడి వ్యవహారం అలా ఉంది. బొడ్డోడని వాళ్ళు మనకి చెప్పవచ్చిన వాళ్ళే, ఈసడింపుగా జానకి అంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ కంటికి బొడ్డోడని వాడిగా కనిపిస్తే మీకు దృష్టి దోషం ఉందన్నమాట. శేఖరం ఎగతాళి చేశాడు. చంటి, మహాలక్ష్మి పిలుపుతో శేఖరం ఆగిపోయాడు. తగాదాలు పెంచుకుంటే పెద్దవవుతాయి. అది మంచి పనే. నువ్వు టిఫిన్ తిని వెళ్ళు, మహాలక్ష్మి చిన్న కొడుకుతో అంది. చూశారా, చేయవలసినదంతా చేసి ఎలా ఏమీ ఎరగనట్లు అంటున్నారో చూడండి, వెటకారంగా జానకి అంటున్నా విననట్లే మహాలక్ష్మి ఉండిపోయింది. శేఖరం కళ్ళు సుదూర తీరాల వైపు చూస్తున్నాయి. మనసు గత స్మృతుల నుండి బయటకు రానంటోంది. ఎదురుగా ఉన్న రేవతికి ఆ సమయంలో అతడు మరీ నచ్చాడు. సారీ,
మిమ్మల్ని మీ గతం వైపు తీసుకెళ్లి బాధ పెట్టాను, రేవతి మృదువుగా అంది. శేఖరం ఆ అమ్మాయి వైపు చూస్తూ చెప్పాడు. వర్తమానానికి గతమే పునాది. మా అన్న వదిన వేరు వెళ్ళిపోయారు. మా అమ్మ ఎంత ప్రాధేయపడినా వదిన వినలేదు. మా నాన్నగారు దూరంగా ఉంటే విలువలు తెలుస్తాయని అమ్మను సముదాయించారు. మీరు నేను ఉద్యోగంలో చేరినప్పటి నుండే ప్రేమ అంటూ గొడవ చేస్తున్నారు. మీరు నా సాటి ఉద్యోగి. మిమ్మల్ని చూసి ప్రెస్ అపాయింట్మెంట్ అని అనుకున్నాను. అంత పట్టుదలతో మా కంపెనీలో జాబు తెచ్చుకుంటారనుకోలేదు. రేవతి నవ్వింది. మీరు మా వీధిలోకి కొత్తగా వచ్చినప్పుడే చూశాను. ఉద్యోగం వివరాలు తెలుసుకున్నాను. నా చదువు పూర్తవ్వగానే మీ కంపెనీ పెట్టిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి వచ్చాను. ఇదంతా ఎందుకోసం? మిమ్మల్ని చూడటం కోసం, మీ సన్నిధిలో కాలం గడపటం కోసం. ఇప్పటికైనా నా భావాలు అర్థం చేసుకోండి, రేవతి మృదువుగా అంది. శేఖరం ఆమె వైపు చూడలేదు. కాస్త దూరంలో ఆడుకుంటున్న పిల్లల సందడి గమనిస్తున్నాడు. పార్కులో చీకటి పడకుండానే వీధి దీపాలు పార్కులోనివి వెలిగాయి. చల్లటి గాలి వాళ్ళని లాలిస్తూ ఊసులేవో చెబుతూ కదిలి వెళుతోంది. శేఖరంది నిర్మోహమాట ప్రవృత్తి. అయినా ఈ అమ్మాయి దగ్గర అది పనిచేయడం లేదు. నిశ్చలమైన కంఠంతో అన్నాడు. చూడండి రేవతి, నాకు కావలసిన భార్య కంటికి నదురుగా కనిపించే అందగత్తె కాదు, ధనవంతురాలు కాదు, బాగా చదువుకున్న విద్యావంతురాలు కాదు. మా అమ్మకు కూతురిగా తృప్తిని కలిగించే అమ్మాయి కావాలి. మా అమ్మకు పొడవైన జడగల కోడలు, పూలతో కంటికి కాటుక రేఖలతో వినయంగా ఉండి పెద్దలకు గౌరవం ఇచ్చే కోడలు కావాలని కోరిక. చక్కటి చీరతో కనువిందు చేసే పిల్ల కావాలి. నన్ను భర్తగా మెప్పించనవసరం లేదు. అమ్మను సంతృప్తిపరిచే మగువ కావాలి. మిమ్మల్ని మీరు పరిశీలనగా చూసుకోండి. మా అమ్మకిష్టమైన అమ్మాయి మీలో లేదు. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు. మా అమ్మను బాధపెట్టే అమ్మాయిని మాత్రం జీవితంలోకి ఆహ్వానించను. వస్తాను. మరెప్పుడు ప్రేమ అంటూ నా వెంట పడకండి. ఆ రాత్రి చాలాసేపు రేవతికి నిద్ర పట్టలేదు. ఆమెకి తను ధరించే రకరకాల దుస్తులు, తన పోనీటెయిల్ గుర్తుకు వచ్చాయి. మొదటిసారిగా తన గురించి ఆలోచించింది. రేవతి అస్థిమితంగా అటూ ఇటూ పక్కపై దొర్లసాగింది. మా అమ్మకి నచ్చిన కోడలు మాత్రమే నాకు భార్యగా రాగలదు. లేకపోతే పెళ్లి మాట తలపెట్టను. దయచేసి నా వెంట పడకండి. వద్దన్నా పదే పదే శేఖరం మాటలు గుర్తు వస్తున్నాయి. మనసిచ్చినదే నిజమైతే పాట గుర్తు వచ్చింది. ఆమె తనని తాను పరిశోధించసాగింది. లండన్ కంపెనీ పని మీద వెళ్ళి 6 నెలలకు తిరిగి వచ్చిన కొడుకును మహాలక్ష్మి ఆనందంగా చూసుకుంది. ఎన్ని కబుర్లో, ఎంత హడావుడో. మహాలక్ష్మి కాలు నేలపై నిలబడం లేదు. కొడుకుని క్షణం వదలడం లేదు. లక్ష్మి, నీ సంబరమేనా? మనం అనుకుంటున్న విషయం చెప్పేది ఉందా? భర్త మహాలక్ష్మిని అడిగాడు. మీరే చెప్పండి, ఆవిడ భర్తనే పురమాయించింది. చంటి, మనం రేపు పెళ్లి చూపులకి వెళుతున్నాం. సంబంధం చాలా గొప్పది. చదువు, అంతస్తు, వివేకం కలిగిన పిల్ల. రేపు వస్తామని వాళ్ళకి చెప్పాను. అందంలో, వినయంలో ఆ అమ్మాయి పెట్టింది పేరు. ఆయన కొడుక్కి చెప్పారు. శేఖరం గొంతు పెగల్చుకొని అన్నాడు. నాన్నగారు, ఇప్పుడే నాకు పెళ్ళి ఎందుకు? వదిన విషయంలో ఇలాగే అనుకొని వెళ్ళాం. ఆ అనుభవం మనకి చాలదా? మహాలక్ష్మి నవ్వింది. ఈ సంబంధం విషయంలో అలాంటి భయం మనం పడనక్కర్లేదురా. నా మాట విని చూడు. పెళ్లి చూపులయ్యాక చెప్పు. తండ్రి కూడా అదే చెప్పారు. శేఖరం తండ్రి నవ్వుతూ కొడుకుతో అన్నారు. అమ్మాయిని చూడరా? వీక్లీ తర్వాత చూడవచ్చు. మహాలక్ష్మి మృదువుగా అడిగింది. నీ పేరేమిటమ్మా? రేవతి అండి. వినయమైన ఆ గొంతు చూసి శేఖరం చటుక్కున తల ఎత్తాడు. రేవతి అతడిని నవ్వుతూ చూసింది. తలలో సన్నజాజులు, మరువం కట్టిన మాల, సొగసైన కనుదోయికి సన్నటి కాటుక రేఖలు, నుదుటిపై తిలకము, చేతులను ఒడిలో పెట్టుకొని ముగ్ధలాగా కూర్చుంది. పసుపు రంగు వర్కు శారీలో పసుపు కొమ్ములాగా మెరిసిపోతోంది. మహాలక్ష్మి వాళ్ళిద్దరి వైపు చూసింది. ఒకరి అందానికి ఒకరు ధీటుగా ఉన్నారు. ఆమె కొడుకుతో అంది. చంటి, ఈ అమ్మాయి మాకు ఉత్తరం రాసింది. తర్వాత ఫోన్లో మాట్లాడింది. మన ఇంటికి ఎలాంటి అమ్మాయి రావాలో అలాంటి అమ్మాయేననిపించింది. తను మాట్లాడుతుంటే, నా ఇష్టాలు తను చెబుతుంటే మేము ఆశ్చర్యపోయాం. మహాలక్ష్మి కొడుకు దగ్గరకు వచ్చింది. చంటి, చూడరా, లక్ష్మీదేవిలాగా కనిపిస్తోంది. మనం కావాలని పట్టుబట్టి మన జీవితాలలోకి వస్తోంది. ఈ అమ్మాయి మన ఇంటి దీపంరా అని అంది. శేఖరం సంతృప్తితో నిండిన అమ్మ మొహం చూశాడు. అమ్మ మనసు గెలుచుకున్న రేవతి వైపు అభిమానంగా చూశాడు. ముసిముసిగా నవ్వుతూ అతడి వైపు రేవతి ప్రేమగా చూసింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.